మా అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాల ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. దేవుని సన్నిధిలో ఆయన మనకన్నిటినీ అనుగ్రహించారు. మనిషిని తయారు చేసినప్పుడు ముందుగానే అన్నిటినీ మనిషి కొరకు సిద్ధపరిచాడు. ఆహారము, నీళ్లు, పడుకోవడానికి స్థలం, అన్నీ ఆయన అనుగ్రహించారు. ఎలా ఉండాలో నేర్పించారు. పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలంటే ఎలా ఉండాలి, నాకు ఇష్టకరంగా ఉండాలంటే ఎలా ఉండాలి అనేవన్నీ కూడా ఆయన నేర్పించారు. కానీ మనిషి దేవుని మార్గంలో నడవడం లేదు, దేవుని చిత్తానుసారంగా జీవించడం లేదు. ప్రభు బాధ అదే. ఏమంటున్నాడు ఆయనంటే, మిమ్ములను బట్టి నా నామము దూషించబడుచున్నది. మిమ్ములను బట్టి నా నామము దూషించబడుతుంది. నన్ను నిందించే వాళ్ళు ఉన్నారు. దేవుడు అంటున్నాడు, నన్ను నిందించే వాళ్ళు ఉన్నారు. దేవుణ్ణి నిందించేవాళ్ళు ఎవరు? దేవుని నిందించేది ముందు సాతాను. మనకంటే ముందు సైతాన్ని నిందించి మనకు నేర్పిస్తుంది అనమాట. నీ తప్పు కాదు ఇది, ఆయన చేశాడు, ఆయన్ని తిట్టు. నీ తప్పు కాదు, చేసింది ఆయన, ఆయన్ని దూషించు, తిట్టాల్సింది నువ్వు ఆయన్ని. యోబు భార్య యోబు దగ్గరికి వచ్చి అంటూ ఉంది, దేవుణ్ణి దూషించి మరణమైపో, దేవుణ్ణి దూషించి మరణమైపో. కొన్ని మాటలు నాకు విచిత్రంగా అనిపిస్తాయి. దేవుణ్ణి దూషించకుండా కూడా చావచ్చు, కానీ దూషించి ఎందుకు చావాలి? ఒకవేళ పరలోకం ఇయ్యాలనుకున్నా ఆయన్ని దూషించి చనిపోయామంటే పరలోకం దొరుకుతుందా? దొరకదు. దూషించి మరణమైపోవడం అనేది సైతాన్ నేర్పిస్తుంది. సైతాన్ యోబు భార్యలో దూరి యోబుని ప్రేరేపిస్తుంది. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? జరగాల్సిన అవసరం ఏంటి? దేవుడు భూమి ఆకాశములను సృజించాడు, అయిపోయింది. సృజించిన తర్వాత ఆయన ప్లాన్లన్నీ దూతలకు తెలిసిపోతా ఉన్నాయి. దూతల్ని కూడా తయారు చేశాడు ఆయన. ప్లాన్ అంతా మాట్లాడుకుంటారు కదా. ఒక కుటుంబము చేరింది అంటే ఆ కుటుంబ సభ్యులందరూ కూర్చొని ఒక విషయాన్ని మాట్లాడుకుంటారు. సాయంకాలానికల్లా కుమార్తెలున్నా, కుమారులున్నా, మనవళ్ళున్నా, మనవరాళ్ళున్నా, కోడళ్ళున్నా, అల్లుళ్ళున్నా అందరూ కూడా కూర్చొని ఒక విషయాన్ని చర్చించి దాని గురించి మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తారు. అలాగే పరలోకములో కూడా దేవదూతలు, తండ్రి అయిన దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసి ఉండి ముచ్చడి చేసుకుంటారు. అక్కడ ప్రతి విషయాన్ని ముచ్చడి చేస్తారు. చేసినప్పుడు కుమారుడైన క్రీస్తుని గురించిన చర్చ జరిగింది. అక్కడ ఏం జరిగింది? భూమి మీదకి పంపాలి, ముందు మనుషుల్ని తయారు చేయాలి, మనుషుల్ని తయారు చేసిన తర్వాత వాళ్ళతో ఆనందించడానికి భూమి మీదకి పంపించాలి. వాళ్ళందరినీ మనము భూమి మీదనే ఒక పరలోకంలాగా తయారు చేసుకొని అక్కడే నివసించాలి, చాలా బాగుండాలి, అందరం కలిసి ఉండాలి. శరీరంతో ఉన్న పిల్లలతో మనం కలిసి ఉండడం అంటే ఎలా ఉంటుందో ఆ అనుభవం వేరులే, చూడండి, ఆలోచించండి అని ముచ్చట చేస్తున్నాడు దేవుడు.
తండ్రి అయిన దేవుడు ముచ్చట చేస్తూ ఉంటే ప్రధాన దూత అయిన లూసిఫర్ విన్నదే. ముచ్చట్లు అందరూ ఉంటారు కదా, విన్న తర్వాత దానికి ఏమైంది, ఓహో నాకంటే ప్రత్యేకమైన అనుభవము ఈయనకు దొరుకుతుందా, ఈయనకి ఇస్తున్నాడా అంటే నా ప్లేస్ కంటే గొప్పది కుమారుడైన క్రీస్తు పొందుకొని భూమి మీదకు పోతాడా? అప్పుడు నా సంగతి ఏంటి? అప్పుడు నేనేం చేయాలి? ఆలోచన చేస్తుంది. ఆలోచన చేస్తూ ఉండగానే దాని యొక్క ఆలోచనలో వ్యతిరేకమైన అన్నీ వచ్చేసినాయి. ఏమనుకుంటుంది, భూమి మీదకి పోతాడు, పోతే పోనీలే, ఆ ప్లేస్లో తండ్రి అయిన దేవునితో కలిసి ఆయన ఒడిలో కూర్చొని ముచ్చట్లాడుతున్నాడే, ఆ ప్లేస్ నేను తీసుకుందాం, ఆ సింహాసనాన్ని నేను తీసుకుందాం, ఆ ప్లేస్లో నేను ఉందామని ఆలోచన చేసింది. ఆ ఆలోచన తండ్రి అయిన దేవునికి బాధ కలిగించి చూశాడు, త్రోసిపడేశాడు. త్రోసేయగానే ఏమైందంట, భూమి మీదకి ఒక నెట్టు నెట్టగానే భూమి సొట్టపోయిందంట. అది భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. వంకల టింకలు అయిపోయింది భూమి. చక్కగా ఉన్న భూమి ఓ బరువైన గ్రహం కానీ పడితే ఎలా ఉంటుందంటే, వంకల టింకలు పోతే రంధ్రాలు పడుతుంది, సొట్టలో పోతుంది అన్నీ. అవన్నీ గుంటలు పడిపోతాయి. భూమి నిరాకారంగా శూన్యంగా అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం అనుకుంటుంది. మళ్ళీ భూమి మీద ఉండి ఏం చేస్తాడో చూద్దాం. సొట్టలు పడిపోయింది కదా, మనిషిని ఎట్ట తెచ్చి పెడతాడు, ఆ మనిషిని ఎలా తయారు చేస్తాడు, ఇంత వంకల టింకలుగా ఉన్న దాని మీద మనిషిని ఎలా నివసింపజేయగలడు చూద్దాం. చేశాడు దేవుడు, మనిషిని తయారు చేశాడు. ఆదాముని తయారు చేశాడు. ఆదాముని తయారు చేసినప్పుడు సృష్టి అంతటిని తయారు చేసి మాట మాత్రం చేత సెలవిచ్చి సృష్టి అంతటిని తయారు చేసిన తర్వాత మనిషిని దేవుడు చేసేసాడు. మనిషిని చేసినప్పుడు ఆ సాతాను వచ్చి దేవునితో వాదన పెట్టుకుంటుంది. ఏమని, నీవు నన్ను కాదని మనిషిని తయారు చేసుకొని వాళ్ళతో ఆనందించాలనుకుంటున్నావు కదా, వాళ్ళని కాకుండా చేస్తాను చూసుకో. అది తల్లిదండ్రులకి పిల్లలకి గొడవలు పడుతుంటాయి అప్పుడప్పుడు. ఎందుకంటే మధ్యలో ఇంకొక వ్యక్తి వచ్చినప్పుడు, వాళ్ళ ఫ్రెండ్స్ అయినా కావచ్చు, ఇంకొకళ్ళైనా కావచ్చు, వాళ్ళు నేర్పించే విధానాన్ని బట్టి, వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి గొడవలు పడుతూ ఉంటాయి. అలాగే సైతాను దేవునితో వాదన పెట్టుకుంది. నువ్వు తయారు చేసిన మనిషిని కాకుండా చేస్తా, నేను ఏం చేస్తానో చూసుకో అన్నది. సరే చూద్దాంలే, చెయ్యి. పర్మిషన్ ఇవ్వకపోతే ఏమైద్ది, భయం నీకు. ఎందుకంటే అట్లాంటి పర్మిషన్ ఇవ్వలేదంటే నా పిల్లలు పాడైపోతారు, దూరం అయిపోతారు అని భయపడుతున్నావు కదా అంటది. మళ్ళీ వాళ్ళంటే వాళ్ళు దూరం అయిపోతారంటే భయం కదా నీకు, అందుకే పర్మిషన్ ఇవ్వటం వల్ల నువ్వు అంటది మళ్ళీ. అందుకని ఏం చేశాడు, సరే చెయ్యి, ఏం చేస్తావు చెయ్యి. ప్రయత్నం చేసి 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 అవ్వ దగ్గరికి చేరింది. మొత్తానికి అవ్వ దగ్గరికి చేరింది. దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమింపజేసింది. దేవుడు ఏమన్నాడు, ఈ తోట చెట్ల ఫలాలన్నీ మీరు నిరభ్యంతరంగా తినొచ్చు, ఈ మధ్యలో ఉన్న మంచి చెడు అని తెలివినిచ్చే ఈ వృక్ష ఫలాన్ని మీరు తినకూడదు అని చెప్పాడు. అది ఆజ్ఞ. తినకూడదు అనేది ఆజ్ఞ. ఇప్పుడు సైతాన్ ఏం పోరాడుతుంది, ఈ ఆజ్ఞను అతిక్రమింపజేస్తే, ఈ ఆజ్ఞను మీరేటట్టు చేశాను అనుకో, ఈ ఆజ్ఞ మీరగాని ఏమైపోతుంది, ఆయనకి దూరం అయిపోతారు. ఆజ్ఞ మీరైతే దూరం అయిపోతారు. చేసింది కొంతకాలము ప్రయత్నం చేసింది, వెంటనే వాళ్ళు లోబడలేదు. ఒక విషయం ఏదైనా కూడా
ఒకేసారి విన్నప్పుడు దానికి లోబడలేం మనము. రోజు 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 దాని గురించే మాట్లాడుతూ విసిగిస్తూ ఉంటే విసుగుదల వస్తుంది. సంసోన్ అంటున్నాడు, రోజు వచ్చి ఆమె విసిగిస్తుంది. రోజు నీ బలం ఎక్కడుందో చెప్పు, నీ బలం ఎక్కడుందో చెప్పు, నీ బలం ఎక్కడుందో చెప్పు. రోజు అడుగుతూ ఉంటే విసిగిపోయాంట, నా జుట్టులో ఉంది పో అని చెప్పాడు అనమాట. దేవుడు నన్ను తయారు చేసినప్పుడు, నా తల్లి నన్ను గర్భము ధరించినప్పుడు దేవుడు చెప్పాడు మాట ఏంటంటే, నీ గర్భాన పుట్టే బిడ్డకి తల వెంట్రుకలు కత్తిరించొద్దు, నాజీరు చేయబడిన వ్యక్తి అని చెప్పాడు. అందుకని ఆ రోజు నుంచి, పుట్టినప్పటి నుంచి నా జుట్టు కట్ చేయలా, అందువల్ల నా బలమంతా జుట్టులోనే ఉందని చెప్పేశాడు. విసిగిపోయినప్పుడు చెప్పాడు. సైతాన్ వచ్చి రోజు విసిగిస్తుంది హవ్వని. ఇది నిజమా? తినొద్దంటున్నాడా? తింటే ఏమైద్దంట? తింటే ఏమవుతుంది? పండే కదా అది కూడా. ఆ పండుగ ఈ పండుగ తేడా ఏంటి? అది ఎర్రగా ఉంది, ఇది ఎర్రగానే ఉంది. అది తీయగా ఉంది, ఇది కూడా తీయగానే ఉంటుంది. దానికి దీనికి తేడా ఏంటి? ఒకవేళ ఎప్పుడన్నా టేస్ట్ చూసితే నీకు అర్థమైంది కదా, తిని చూడరాదా? దానికి దీనికి తేడా ఏంటో అర్థమవుతుంది, నువ్వు తిని చూడరాదా? రోజు విసిగిస్తుంటే ఒక రోజుల్లో అలోబడిపోయిందా, దీక్షగా చూసిందంట, అందంగా కనబడదంట పండు. చూపునకు రమ్యమైనది, వివేకమిచ్చు రమ్యమైంది, అందమైంది, చక్కగా కనపడదంట. ఆ పండు కోసుకొని తినేసింది. తినగానే వీళ్ళు అట్టున్నారు, దేవుడు అట్టున్నాడు, కానీ సైతాను పోయింది. మళ్ళీ దేవుని కాడికి సైతాను పోయింది. ఏమంటుంది? చూసావా చూసావా, నీ పిల్లలు నీ ఆజ్ఞను అతిక్రమించారు, చూసావా? నీ పిల్లలు నువ్వు తినొద్దన్న చెట్టు పండుని తిన్నారు, తెలుసా? నువ్వు చూసావా? ఆ ఆజ్ఞను అతిక్రమించారు, చూసావా? ఏం పిల్లలు నీ పిల్లలు? నా పోలికలో చేశానన్నావు కదా, నా లాంటి వాళ్ళు అన్నావు కదా, ఏం బుద్ధులు ఇవి? పండు తిన్నారు, తినేశారు పండు. దేవుణ్ణి దూషించుటకు సాతానికి అవకాశం దొరికిపోయింది. దేవుణ్ణి దూషించడానికి అవకాశం దొరికిపోయింది. ఆత్మ సంబంధమైన ప్రతి వ్యక్తి కూడా సాతానికి అలాంటి అవకాశం ఇచ్చినప్పుడు నీ విషయంలో దేవుడు నిందలు పడుతున్నాడని గ్రహించుకోవాలి. దూషించబడుతున్నాడు, నిందలు అనుభవిస్తున్నాడని నీకు అర్థం కాదు. ఏముంది? మాటే కదా, ఏముంది? ఆలోచనే కదా, ఏముంది? తలంపే కదా. దీనికోసం ఇంత బాధపడాలనా? ఇంతగా ఆలోచించాలి? ఏమవుతుంది? నిర్లక్ష్యంగా ఉండే మనుషుల విధానం ఎలా ఉంటుందని, ఏమవుతుంది? మాట్లాడితే ఏమవుతుంది? నా ఇష్టమైనట్లు నేను ప్రవర్తిస్తే ఏమవుతుంది అనుకుంటారు. కానీ దానివల్ల మన వెనక ఏం జరుగుతుందో మనం చూడాలి. దానివల్ల మన వెనక ఏం జరుగుతుందో, దేవుణ్ణి దూషించుటకు, దేవుణ్ణి అవమానించుటకు, దేవుణ్ణి నిందించడానికి ఒక అవకాశం నువ్వు ఇచ్చిన దానివే ఇచ్చిన వాడు అవుతున్నావు. దేవుని నిందించడానికి ఆదాము హవ్వలు ఆజ్ఞను మీరినప్పుడు సైతాను దేవుని దగ్గరికి వెళ్ళి నిందిస్తూ ఉంది. ఏం తయారు చేసావు? ఏ విధంగా తయారు చేసావు? వాళ్ళలో మంచి స్వభావమే లేదు, వాళ్ళు బాగుంటారని చెప్పావు, కానీ మీరారు ఆజ్ఞని. దేవుని సన్నిధిలో యోబు కూడా మీరుంటే యోబుని కూడా అట్టే దేవుని తిట్టేది, యోబు విషయంలో కూడా దేవుని దూషించేది. యోబు విషయంలో దూషించడానికి, నిందించడానికి, దేవుణ్ణి నిందించడానికి సైతానికి అవకాశం దొరకలా అసలు. యోబు అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడబాక, ఇది సైతాను బుద్ధి, మూర్ఖత్వం అనేది. దానిలాగా నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నువ్వు మనిషివి కదా, నా భార్యవు కదా, ఇంతకాలం దేవుని గురించి తెలుసుకున్న దానివి కదా, దేవుని ఆత్మ ఏంటో తెలుసుకున్న దానివి కదా, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? మాట్లాడబాక, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడబాక. గద్దించేసరికి సిగ్గుతోటి పోయిందన్నమాట సైతాన్. అదే నేను చెప్పేది ఎప్పుడు కూడా, దాన్ని బట్టబయలు చేసేయాలి.
ఇదిగో నువ్వు ఇలా ఉన్నావన్నప్పుడు దాన్ని లోపల భద్రంగా దాచుకుంటే అది ఇంకా మన మీద పెత్తనం చేస్తుంది. లోపల దాచుకోకూడదు. ప్రతి విషయాన్ని, ప్రతి చెడు విషయాన్ని, ప్రతి ఆలోచనని బట్టబయలు చేయాలి. దేవునికి చెప్పేసేయాలి, పలాని ఆలోచన నాకు కలిగిస్తుంది సైతాను, ప్రభువా ఇలాంటి ఆలోచన నాకు వస్తూ ఉంది, ఇలాంటి తలంపు నాకు వస్తూ ఉంది, ఇదిగో ఈ విషయంలో సైతాను నన్ను శోధిస్తుంది ప్రభు అని వివరంగా చెప్పాలా. దేవునికి వివరంగా చెప్పాలా. ఆయనకి మరుగైంది ఏముంది, ఆయనకి తెలియందేముంది, ప్రతిదీ కూడా ఆయనకి చెప్పాలి. ఆయన సన్నిధిలో అన్నిటినీ బట్టబయలు చేయాలి. అప్పుడు సైతాను గడగడ వణుగుతూ పారిపోతుంది, సిగ్గుతో పోద్దనమాట. దేవుని సన్నిధిలో ఆయనను నిందించుటకు మనం అవకాశం ఇవ్వకూడదు. ఆయన నామము దూషించబడ్డానికి మనం అవకాశం ఇవ్వకూడదు. దావీదు రాజు అయిన తర్వాత, దావీదు ఎంతోమందిని పెళ్లి చేసుకున్న తర్వాత మిద్దె మీద నుండి బత్షెబను చూశాడు. రాజులు యుద్ధం చేసే కాలంలో, యుద్ధానికి వెళ్ళాలి. యుద్ధానికి వెళ్ళకుండా మిద్దె మీదకు పోయినందుకు వచ్చిన శోధన అది. ప్రార్థన చేయాల్సిన సమయంలో ప్రార్థన చేయకుండా నీ ఇష్టానుసారంగా ఉన్నప్పుడు వచ్చే శోధనలు అలాంటివి. నీ ఇష్టానుసారంగా ఉన్నప్పుడు చేయవలసిన పని చేయకుండా, వాక్యం చదవాల్సినప్పుడు చదవకుండా, ఈ లోక సంబంధంగా విద్యలో కొనసాగేటప్పుడు నీ క్లాస్ బుక్స్ చదవకుండా నీ సొంత ఇష్టానుసారంగా ప్రవర్తించినప్పుడు వచ్చే తలంపులు, ఆలోచనలు అవి. దావీదు మిద్దె మీదకు పోతే ఆమె కనబడగానే ఏమైంది, తలంపు పుట్టింది. తలంపు పుట్టగానే నేను రాజుని కదా, ఏమవుతుందిలే, ఒకళ్ళ భార్య అయితే ఏమైద్దిలే, ఎందుకంటే ఆమెను చేసుకున్నాను కదా, నాబాలు భార్యను చేసుకున్నాను, ఇంకొక ఆమెను చేసుకున్నాను, ఇలాంటి వాళ్ళందరినీ చేసుకున్నాను, ఇప్పుడు ఈయన వేరే అతని భార్య అయినా ఏమవుతుందిలే, ఏమని చేసుకుంటే కూడా ఏం తప్పు అవుతుంది, ఏమవుతుందిలే అని ఆమెను తీసుకొని వచ్చి భార్యలాగా ఆ పాప జీవితంలోనికి వెళ్ళిపోగానే ప్రవక్త వచ్చి అంటున్నాడు, నువ్వు చేసిన పని ఏంటి దావీదు, నువ్వు చేసిన పని ఏంటి, ఏం పని చేశావు? నేనేం చేశానయ్యా? ఆ ప్రవక్తకి దేవుడు ఒక చిన్న కథలాగా చెప్పి పంపించాడు. ఒక్కటే గొర్రెపిల్ల చేతి ముద్దలు తింటా ఉంటే ఆ గొప్పవాని ఇంటికి చుట్టాలు వచ్చారు. ఆ గొర్రెపిల్లని వధించి వాళ్ళకు విందు చేశాడు. అనగానే అట్టటోడు మరణశిక్షకు పాత్రుడు, అట్టటోడు సావాల్సిందే, మంచోడు కదా అన్నాడు దావీదు. అనగానే వెంటనే ఏమన్నాడు, ఆ మనుష్యుడవు నీవే. ఎవరో గురించి చెప్తున్నావు దావీదా, ఎవరో గురించి ఇలా మాట్లాడావు, కానీ ఆ మనుష్యుడవు నీవే, ఆ మనుష్యుడవు నీవే. ఎంత భయంకరమైన తప్పు చేసావో తెలుసా? ఏమి జరిగింది అంటే దేవుణ్ణి నిందించడానికి ఆయన శత్రువుకి నువ్వు అవకాశము ఇచ్చావు. దేవుణ్ణి నిందించడానికి ఆయన శత్రువుకి అవకాశం ఇచ్చావు. వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 14-15 వచనాలు. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేస్తువి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చును అని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను. 13వ వచనం చూద్దాం. నేను పాపము చేసిందని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. యెహోవా నీ పాపమును పరిహరించాడు, నువ్వు చావకుండా. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపము వలన వచ్చు జీతము మరణము. పాపం చేసినోడు చావాల్సిందే. యేసయ్య ఈ లోకంలోనికి రాకపోతే, ఆయన మనకి కరుణ, జాలి, దయ అనే ఆ దయ భిక్ష పెట్టకపోతే
పాపం చేసిన మనమందరం సావాల్సిన వాళ్ళమే. పాపమునకు జీతము మరణమే. దావీదుతోటి నాతాను ప్రవక్త అంటూ ఉన్నాడు, నీవు చావకుండానట్లుగా యెహోవా నీ పాపమును పరిహరించాడు. యెహోవా నీ పాపమును పరిహరించాడు. నాతాను ప్రవక్త అంటూ ఉన్నాడు, యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేశావు. మనం తప్పు చేయకుండా ఎవరన్నా తిట్టారనుకోండి, ఆ శాపాలు మనకు తగలవు. సామెతలు ఏముంటుందంటే, హేతువు లేని శాపము తగులకపోవును అని ఉంటుంది. హేతువు లేని శాపం తగలదు. ఆ శాపానికి తగ్గట్టు మనం చేసామంటే అది తగులుద్ది. నా ఉసురు నీకు తగులుద్ది అంటది శారమ్మ. నా ఏడుపు నీకు గొట్టును కాక అంటారు. కొంతమంది మట్టి ఎత్తిపోసి ధూళి పోసి, బైబిల్లో కూడా ఉన్నారనమాట ఇట్లాంటి వాళ్ళందరూ. బైబిల్లో కూడా ఉన్నారు. మట్టి ఎత్తిపోసి ఈ దుమ్ము నీకు తగులును కాక అంటే తగిలిది, తప్పు చేసి ఉంటే. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా పల్లెటూరుల్లో చేస్తారు అట్లా, దుమ్మెట్టు ఎత్తిపోసి ఇదంతా నీకు తగులును గాక, ఈ జబ్బు నీకు వచ్చును గాక అంటారు. ఇలాంటివన్నీ కూడా శాపానికి మనము కారకులమై ఉంటే జరుగుతుంది. ఆ శాపానికి తగినట్టు మనం నడుచుకుంటే మనకు తగులుతుంది. శాపం లేకుండానే తిట్టారనుకోండి తగలవు. మనం చేయకుండానే తిడితే తగలవయ్యి. దావీదు దేవుని విషయంలో దూషించడానికి, నిందించడానికి సైతానికి అవకాశం ఇచ్చాడు. నా కుమారుణ్ణి దావీదు వంశములో నుండి పంపిస్తా, నా కుమారుడైన క్రీస్తుని యూదా వంశములో నుండి, దావీదులో నుండి, దావీదు గోత్రములో నుండి, దావీదు వంశములో నుండి పంపిస్తాను అనగానే, దావీదే పాపం చేశాడు, ఇంకెట్ట పంపుతావు? దావీదు పాపం చేశాడు కదా, దావీదు తప్పు చేశాడు కదా, దావీదు మరణానికి పాత్రుడు కదా, దావీదు చావాల్సినాడు కదా, దావీదే చచ్చిపోయిన తర్వాత ఇంకెట్ట మనిషిని పంపిస్తావు? నీ కొడుకుని వెళ్ళి దేవుణ్ణి భయంకరంగా మాట్లాడుతూ ఉంటే దేవుడు అంటున్నాడు, దావీదు పాపాన్ని నేను పరిహరించి కొడుక్కు పంపించా. దావీదు పాపాన్ని పరిహరించేశాను. దావీదు వంశములో నుండి, గోత్రములో నుండి నా కుమారుడైన క్రీస్తు భూమి మీదకి రావాలి కాబట్టి దావీదు బ్రతికే ఉండాల. దావీదు పాపాన్ని నేను పరిహరించాను. వాక్య భాగాల్లో ఎన్నో విషయాలు మనం చదువుతూ ఉంటాం. దేవుణ్ణి దూషించడానికి, దేవుణ్ణి నిందించడానికి మనము ఎవరికి ఎప్పుడు అవకాశం ఇవ్వకూడదు. దేవుణ్ణి నిందించడానికి, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకు కూడా శ్రమలు, నిందలు, బాధలు, కష్టాలు వస్తాయి. దేవుడు ఒక వాగ్దానం చేస్తాడు, ఆ వాగ్దానం నెరవేరడానికి ఆలస్యం అవుతూ ఉంటుంది. దేవుడు నిన్ను హెచ్చిస్తాను అని చెప్తాడు. చాలామందికి వాగ్దానాలు దేవుడు చేశాడు. ఇదిగో నిన్ను ఆశీర్వదించబోతున్నాను, నిన్ను గొప్ప జనముగా చేయబోతూ ఉన్నాను, నీ మూలంగా సమస్త వంశములు, భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి అంటే, అబ్రహాం ఆ కాలంలోకి వెళ్ళి ఎదురు చూస్తే ఆ కాలంలో జరగడం వల్ల, జరిగినప్పుడు ఆ మాట విన్న వాళ్ళు ఏమంటారు? ఏం అబ్రహామా నీ మూలంగా సమస్త వంశాలు ఆశీర్వదించబడతాయి ఏంటివి? నీకే ఆశీర్వాదం లేదే, నీ భార్య వేరొకరు తీసుకుని వెళ్ళిపోయారే, నీ మీదకే యుద్ధానికి వచ్చారే, కరువు అనేది నీకే వచ్చింది, నీ మూలంగా ఏం ఆశీర్వదించబడతారయ్యా? ఎంతమంది మాట్లాడి ఉంటారు? చాలామంది మాట్లాడతారు. మనం ఏదన్నా చెప్తే ఆ విధంగా జరగకపోతే ఖచ్చితంగా మాట్లాడతారు. మాటలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. నీ మూలంగా ఆశీర్వదించబడతారన్నప్పుడు నీకే ఆశీర్వాదం లేకపోతే వాళ్ళేమో ఆశీర్వదించబడతారు. దావీదుకు కూడా అలాంటి హింసలు, నిందలు వచ్చినాయి. దేవుని బిడ్డలైన వాళ్ళందరికీ హింసలు వచ్చినాయి. యోసేపు మంచి మంచి కలలు కానీ చక్కగా నేను ఇలా ఉండబోతున్నాను, అలా ఉండబోతున్నాను, దేవుని ఆశీర్వాదం ఇలా ఉండబోతుంది అనుకున్నాడు. యాకోబు కూడా అనుకున్నాడు,
యోసేపు ఇంకా ఎంత మంచోడో, ఎంత చక్కగా ఆశీర్వదించబడతాడో, ఎంత బాగా దీవించబడతాడో. యోసేపు లాంటి వాడు నా కొడుకులు ఎవరు లేరు అనుకున్నాడు యాకోబు. అలా అనుకొని ధైర్యంగా ఉండగానే యోసేపే లేకుండా పోయాడు ఆ టైంలో, ఆ సమయంలో. అంటే మీరు అనొచ్చు బతికున్నాడు, కానీ బ్రతికున్నాడు. ఆ సమయంలో యాకోబు కళ్ళాడు. ఏమైపోయాడో తెలియదు యాకోబుకి. యోసేపు ఏమైపోయాడో తెలియదు. కూర్చొని అడుగుతూ ఉండేవాడేమో దేవుణ్ణి, ఇలాంటి కళలు ఇచ్చావే, ఇలాంటి దర్శనాలు ఇచ్చావే, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలన్నీ సాగిలపడ్డట్టు చూపించావే, ఏ ప్రభువా కళలన్నీ? భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడింది అని చెప్పేవి, ఆ ఆశీర్వాదం నాకే లేదు ప్రభు, ఎట్ట ప్రభు అని అబ్రహాం అని ఉండొచ్చు. దావీదు ఇదిగో నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పేవే, ఏంది ప్రభు ఈ నిందలు, ఈ బాధలని ఏడ్చి ఉండొచ్చు. కానీ ఆ నిందలన్నిటికీ మనుషులకు దేవుడు కృప చూపుతున్నాడు, కరుణ కటాక్షములు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. కృప కలిగిన దేవా, సర్వాధికారి, మహోన్నతుడ, ఉన్నత పరిశుద్ధ స్థలములో నివసించే దేవా, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఎంతో నమ్మదగిన దేవా, మీకు కోట్ల కొలది వందనాలు ప్రభా. ఇదిగో నాయనా, శత్రువులకు మిమ్మల్ని దూషించడానికి మేము హేతువు కలుగజేయక జాగ్రత్త కలిగిన వారమై ఉండాలని వాక్యం ద్వారా నేర్పించిన దేవుడు, బోధించిన దేవుడు అయ్యా. ఆ విధంగా మీ బిడ్డలందరికీ కృప దయచేయండి. ప్రార్థనాత్మతో నింపండి, శక్తితో నింపండి, సాతాను తంత్రాలపై జయమివ్వండి. ఆత్మీయంగా బలపరచండి ప్రభా. మాటలోను, తలంపులోను, ఆలోచనలోను, ప్రవర్తనలోను ఎవ్వరూ ప్రభా నైనా సైతానికి అవకాశం ఇవ్వకుండా కృప దయచేయండి. మిమ్మల్ని దూషించడానికి అవకాశం ఇవ్వకుండా ప్రభా జయ జీవితం కలిగిన బిడ్డలుగా ఉండటానికి బిడ్డలకు కృప దయచేయండి. మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఈ చివరి దినాల్లో నమ్మకస్తులుగా ఉండటానికి కృప దయచేయండి. మీ బిడ్డల చుట్టూ మీ అగ్ని కంచి వేయండి ప్రభా. మీ కృపా కాపుదల భద్రత దయచేయండి. వాక్యం హృదయాల్లో ఉంచుకొని వాక్య ప్రకారం జీవించడానికి కృప దయచేయండి. ఇదిగో నాయనా నా తండ్రి, అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి. నెమ్మది లేని వారికి నెమ్మదినివ్వండి. వివాహముగాక బాధపడే వాళ్ళకి వివాహం జరిగించండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి. ఆర్థికంగా నలిగిపోతున్న వాళ్ళని లేవనెత్తండి. ఆహారం లేని వారికి ఆహారం ఇవ్వండి. ఆత్మ సంబంధంగా జయించడానికి చేతగాక మీ సన్నిధిలో ఏడుస్తున్న బిడ్డలకు ప్రభా జయ జీవితాన్ని దయచేయండి. మీ నామానికి అత్యధికమైన మహిమ వచ్చేటట్లుగా ప్రతి బిడ్డ మీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండడానికి ప్రతి బిడ్డకు అట్టి కృప దయచేయమని మీకు అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరిన్ని వివరముల కొరకు మమ్మలను సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841. మరి ఒక ఫోన్ నెంబర్ 8500084842.